వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కరువు పరిస్థితుల వేళ వర్షాలు లేక కాలువల నుంచి నీళ్లు రాక ఉన్న బోర్లు ఎండిపోవడంతో పెద్దపల్లి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెట్టి రైతులను నిండా ముంచుతోందని రేవంత్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసి వాన కోసం ఆకాశం వైపు బోర్లు ఎండిపోయి కాలువల్లో నీటి కోసం ఎదురు చూస్తూ అలసిపోయారు రైతులు. వేసిన పంట ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుగా ఉంటూ బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు ఉండి పంటలు పండేవని, కాంగ్రెస్ వచ్చి కరువు తాండవిస్తోందని రైతులు మండిపడుతున్నారు. తోట రవీందర్ అనే నేను రైతును. బొంపల్లి గ్రామం మాది. మాకు ఇంతకుముందు కాళేశ్వరం నీళ్ళు మంచి సప్లై ఉండే. కాళేశ్వరం డ్యామ్లో నీళ్ళు లేవు, ఈ చెరువులలో నీళ్ళు లేవు, కుంటలలో నీళ్ళు లేవు. కెనాల్ పారకంతో మాకు మా నీళ్ళు వస్తుండే. ఇప్పుడు నీళ్లు లేక పొలాలు నాట్లేసినాం. నాట్లేసి ఎండిపోతున్నాయి. ఈ ఎండిన పొలాలను చూస్తే మాకు ధైర్యం రాక ఆవులు, పశువులు మేస్తున్నాయి. ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మాకు దీని వలన మాకు బాగా నష్టం జరిగింది. ఆ నష్టం గురించి ఈ రైతాంగానికి ఏమన్నా మరి ప్రజలను ఆదుకునే ఏమన్నా పొజిషన్ ఏమన్నా ఉన్నదా? నీళ్ళు వచ్చే పొజిషన్ అయితే లేదు. కెనాల్ నీళ్ళు ఏమన్నా వస్తాయా, రావా? మాకు ఏమి అన్నది ఇబ్బంది ఉన్నది. ఈ మనకు ఎలాంటి పరిస్థితులైనా ఈ రైతులను మమ్మలను గవర్నమెంట్ ఆదుకోగలని మేము మనవి చేసుకుంటున్నాం. మేము వరి నాట్లేసి 10 రోజులు అవుతుంది. వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఆల్రెడీ కొన్ని పొలాలు ఎండిపోయినాయి. మాకు ఇంతకుముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేటి. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మాకు నీళ్లు విడుదల చేస్తే మా పొలాలు కొంచెం బతుకుతాయి. మొత్తం ఎండిపోతున్నాయి.